ఆధారమే లేని జీవితంలోనికి ఆదరణనిచ్చేది ఎవరు అని మనం ఆలోచిస్తున్నప్పుడు బైబిల్లో మనకి ఎవరైనా కనిపిస్తుంటారా? అసలు ఆధారమే లేదు, ఇక బ్రతుకుకు ఆధారమే లేదు, బ్రతకడానికి ఎలాంటి ఆధారం లేకపోయినా కానీ అలాంటి వారిని కూడా ఆదరించే వారు ఎవరైనా ఉన్నారా అని మనం బైబిల్లో ఆలోచిస్తున్నప్పుడు మనకు ఎంతోమంది కనిపిస్తుంటారు. కానీ మన అందరికీ కూడా ఎక్కువగా తెలిసినటువంటి వ్యక్తి, మనం చదువుకుంటున్నటువంటి వ్యక్తి, మనం నేర్చుకుంటున్నటువంటి వ్యక్తి ఎవరో కాదు, ఆయనే యోబు గారు. మరి యోబు గారు అనగానే మన అందరికీ తెలుసు, ఆయన నీతిమంతుడు, యథార్థపరుడు, న్యాయవంతుడు, చెడు మార్గములను విసర్జించేవాడు, దేవుని యందు భయభక్తులు కలిగి నడుచుకునేవాడు, ప్రతిదినము దేవుణ్ణి స్తుతించేవాడు. ఇలా యోబు గారి గురించి మనకి ఇంకేం తెలుసు? ఆయనకు 10 మంది పిల్లలు ఉన్నారు, ఆయనకు భార్య ఉంది, ఇదిగో ఆయనకు పలానా కష్టకాలం వచ్చింది, పిల్లలందరూ పోయారు, అతనుకున్న ఆస్తి పోయింది, అతని భార్య దూషించింది, ఇంతవరకే మనకు తెలుసు. కానీ మనం ఆలోచిస్తున్నప్పుడు, అతని జీవితంలో మనం ఆలోచిస్తున్నప్పుడు, అతని జీవితంలో ఇక ఎలాంటి ఆధారం కూడా లేని జీవితాన్ని ఆయన జీవించారండి. మరి ఇది మనం నేర్చుకోవాలంటే చాలా నేర్చుకోవాలి, తెలుసుకోవాలి కూడా. ఎందుకు అంటే మన జీవితంలో కూడా కొన్ని రోజులు మనకు ఎదురవుతూ ఉంటాయి, మనకు సమస్యలు వస్తూ ఉంటాయి, కష్టకాలంగా మనం భావిస్తూ ఉంటాం, ఎవరూ లేని ఆ లోన్లీనెస్ మనం ఫీల్ అవుతున్నప్పుడు ఇదిగో దేవుడు ఎంతోమందిని రాయించాడు. అలా మన బ్రతుకుకు ఎవరైతే మనకు ఎవరైతే మాదిరికరంగా ఉన్నారో వారి గురించి మనం ఆలోచించాలి. అలా ఆలోచిస్తున్నప్పుడు పోనీలే, నాకంటే కూడా వారికి ఎక్కువగా అనుభవించారు, నాకంటే వారు ఎన్నిటినో ఎదుర్కొన్నారు, వారి ముందు నాకు వచ్చినది ఏమాత్రం అని మనం ధైర్యం తెచ్చుకుంటాం, మనం ఆదరింపబడతాం. మరి ఒకసారి మనం బైబిల్లో ఉన్నటువంటి సందర్భాలను మనం ఆలోచిస్తున్నప్పుడు ఈ యోబు గ్రంథం అంతా కూడా ఎలా ఉంటుందంటే, మరి యోబు గారి గురించి మనకు స్టార్టింగ్లో కనిపిస్తుంటుంది. మరి అతను ఎవరు? ఇదిగో తూర్పు దిక్కున అతని వంటి ఆస్తిపరుడు, అతని వంటి గొప్పవాడు ఎవరు కూడా మనకు కనిపించరు, లేడు. మరి ఆ దినాలలో అంత గొప్ప సంపద కలిగినటువంటి వ్యక్తి, ఎన్నో పశువులు, గొర్రెలు, వీటన్నిటిని కూడా కలిగినటువంటి వ్యక్తి, 10 మంది పిల్లలు కలిగిన వ్యక్తి, మంచి పేరున్నటువంటి వ్యక్తి. మరి ఇంత గొప్ప వ్యక్తి జీవితంలో మనం ఆలోచిస్తున్నప్పుడు అతనికి కష్టకాలం రాగానే వారి స్నేహితులు వస్తారండి. మరి అతనికి ప్రధానంగా ప్రాముఖ్యంగా 3 స్నేహితులు ఉంటారు. 1 ఎలీఫజు, 2 బిల్దాదు, 3 జోఫరు. మరి ఈ 3 కూడా వచ్చి యోబు గారిని మాట్లాడిస్తూ ఉంటారు, అతను పలకరిస్తూ ఉంటారు. మరి అతను ఉంటున్నటువంటి పరిస్థితుల్లో వీరు మాట్లాడుతున్నటువంటి మాటలను మనం ఆలోచిస్తున్నప్పుడు ఎక్కువగా యోబు గారిని దుఃఖపరిచే మాటలే మనకు కనిపిస్తూ ఉంటుందని ఈ యోబు గ్రంథంలో మనం చూస్తుంటే. మరి 3 స్నేహితులు వస్తారు, వారు అడుగుతారు, వారు అడిగిన వాటికి యోబు గారు జవాబిస్తారు. ఆ తర్వాత ఒక్కొక్కరుగా మాట్లాడుతున్నప్పుడు ఒక్కొక్కరికి జవాబిస్తూ ఉంటాడు. ఆ తర్వాత 3కి కలిపి జవాబిస్తూ ఉంటాడు. మరి ఇలాంటి సందర్భం అంతా కూడా కలిగినటువంటి ఈ గ్రంథంలో నేడు మనం ఒక విషయం మనం ఆలోచించినట్లయితే, ఒకసారి యోబు గ్రంథం 19వ అధ్యాయం ప్రారంభం నుంచి మనం ఆలోచించగలిగితే, యోబు గ్రంథం 19వ అధ్యాయం ప్రారంభం నుంచి మనం ఆలోచిస్తే, అంతటా యోబు ఈలాగున ప్రత్యుత్తరం ఇచ్చను. ఎవరితో మాట్లాడుతున్నారు యోబు గారు ఇక్కడ మనకు అర్థం కావాలంటే 18వ వచనంలో మనం చూసినట్లయితే, 18వ వచనంలో 18వ అధ్యాయంలో అప్పుడు షూహీయుడైన బిల్దాదు ఈలాగు ప్రత్యుత్తరం ఇచ్చను అనగా 18వ అధ్యాయంలో ఎవరు మాట్లాడారు? బిల్దాదు మాట్లాడాడు. ఆ బిల్దాదు మాట్లాడినటువంటి మాటలకి యోబు గారు ప్రత్యుత్తరం ఇస్తున్నారు. ఎక్కడ అన్నప్పుడు 19వ అధ్యాయంలో. మరి అతను చెబుతున్నటువంటి మాట ఏంటి? యోబు గారు, ఎన్నాళ్ళు మీరు నన్ను బాధింతురు, ఎన్నాళ్ళు మాటల చేత నన్ను నలగొట్టుదురు. ఎవరు చెబుతున్నారండి? ఎవరు మాట్లాడుతున్నారు ఈ మాట? యోబు గారు మాట్లాడుతున్నారండి. ఎవరితో? తన స్నేహితులతో. అరే, మీరు ఎన్నాళ్ళు నన్ను ఇలా బాధపరిచే మాటలు మాట్లాడతారు, ఎన్నాళ్ళు మాటల చేత నన్ను నలగొట్టుదురు, 10 మారులు మీరు నన్ను నిందించితిరి, సిగ్గు లేక మీరు నన్ను బాధించెదరు. ఆయన చెబుతున్నాడండి తన స్నేహితులకి. మనం ఎవరినైతే ముఖ్య స్నేహితులుగా అనుకుంటామో, ఎవరినైతే ప్రాణ స్నేహితులుగా అనుకుంటామో
అలాంటి స్నేహితులు యోబు గారి కష్టకాలం. మరి యోబు గారు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారు మర్చిపోకూడదు. మరి ఈ సందర్భం జరిగేసరికి యోబు గారి పరిస్థితి ఏంటో తెలుసా అండి? అతనికి ఉన్నటువంటి ఆస్తి అంతా కూడా పోయింది. అతనికి ఉన్నటువంటి కుమార్తెలు 10 మంది కూడా చనిపోయారు. అతనికి ఇంకా ఏదీ లేదు. అతనికి చివరికి ఆరోగ్యం కూడా లేదండి. దేహమంతా కూడా కురుపులతో నిండిన వాడై బురదలో కూర్చొని ఆ చిల్ల పెంకును ఎత్తుకొని రక్కుకుంటున్నటువంటి పరిస్థితిలో యోబు గారు ఉన్నారు. మరి అలాంటి ఒక దీనమైన పరిస్థితిలో యోబు గారు ఉంటున్నప్పుడు అతని ముఖ్య స్నేహితులు, అతని స్నేహితులు ఎవరైతే ఉంటున్నారో అలాంటి వారు వచ్చి మాట్లాడుతున్న మాటలు ఏంటంటే, ఇదిగో యోబు, నువ్వేదో చేసి ఉంటావు, నువ్వు ఏదో తప్పు చేసి ఉంటావు, అందుకే దేవుడు నీకు ఈ పరిస్థితిని తెప్పించాడు, నువ్వు పాపం చేసుంటావు. ఇలాంటి అనరాని మాటలు అన్ని వారు అని యోబు గారికి ఉన్నటువంటి బాధ కంటే కూడా వీరంటున్నటువంటి మాటల వలన వచ్చే బాధ ఎక్కువైపోతుందండి. అందుకే చెప్తున్నారు ఇక్కడ యోబు గారు వీటన్నిటిని వింటూ, ఎన్నాళ్ళు మీరు నన్ను బాధింతురు, ఎన్నాళ్ళు మాటల చేత నన్ను నలగొట్టుదురు, 10 మార్లు మీరు నన్ను నిందించుతురి, సిగ్గు లేక మీరు నన్ను బాధించెదరు అని చెబుతున్నాడు. అనగా మొదటి 3 వచనాలు ఆయన ఎవరితో మాట్లాడుతున్నారు? స్నేహితులతో మాట్లాడుతున్నాడు. అనగా అంతేనా? మరి ఎవరా స్నేహితుడు అంటే బిల్దాదు. అలా చెబుతూ ఇక దేవునితో మాట్లాడుతున్నాడు. అనగా దేవుని గురించి చెప్తున్నాడు. ఏమని? ఇదిగో నేను తప్పు చేసిన ఎడల నా తప్పు నా మీదకే వచ్చును కదా, మిమ్మును మీరు నా మీద హెచ్చించుకుందురా, నా నేరము నా మీద మీరు మోపదరా. అలాగైతే దేవుడు నాకు అన్యాయము చేసిననియు తన వలలో నన్ను చిక్కించుకొనని మీరు తెలుసుకొనుడి. ఒకవేళ మీరు అనుకున్నట్లే నేను తప్పు చేశాను, నేను పాపము చేశాను, వాటి వల్లనే నేను ఇది అనుభవిస్తున్నాను అని అనుకుంటే దేవుడు నాకు అన్యాయం చేసిన వాడు అవుతాడు. ఎందుకంటే నేను ఎప్పుడు కూడా నా జీవితంలో ఇలాంటి నేను జీవించలేదు. నేను దేవునికి యథార్థవంతుడిగా ఉన్నాను, న్యాయవంతుడిగా ఉన్నాను, భక్తిపరుడుగా ఉన్నాను, చెడు మార్గంలో విసర్జించిన వాడిగా ఉంటున్నాను. నేను ప్రతిరోజు దేవుని ఆరాధించేవానిగా ఉంటున్నాను. మరి అలాంటిది దేవుడే నాకు ఇలాంటి నేరం చేసినందుకే నాకు ఇలాంటి పరిస్థితి వచ్చింది అంటే దేవుడు నాకు అన్యాయం చేసిన వాడు అవుతాడు. అంతేకాదు క్రింద మాట చెబుతూ, ఇదిగో నా మీద బలాత్కారము జరుగుతున్నదని నేను మొరపెట్టుచున్నాను, కానీ నా మొర అంగీకరింపబడదు. సహాయము నిమిత్తము నేను మొరడుచున్నాను, కానీ న్యాయము దొరకదని చెబుతూ, నేను దాటలేకుండా ఆయన నా మార్గమునకు కంచె వేసి ఉన్నాడు. కంచె వేసి ఉన్నాడంట అండి. ఎవరు వేశారట? దేవుడు. ఎవరికి? యోబు గారికి. యోబు గారు చెబుతున్నారండి. యోబు గారి పరిస్థితిని మనం మర్చిపోకూడదు. మరి అలాంటి పరిస్థితి మనం గుర్తుంచుకొని ఈ మాటను చదువుతున్నప్పుడు మనకొచ్చే శ్రమలు, మనకొచ్చే కష్టాలు చాలా చిన్నవిగా మనకు కనిపిస్తుంటాయి. మరి అలాంటి పరిస్థితిని అనుభవిస్తున్నటువంటి యోబు గారు అంటున్నారండి. ఏమని? ఇదిగో దేవుడు నేను దాటలేకుండా ఆయన నా మార్గమునకు కంచె వేసి ఉన్నాడు. అనగా దాటనివ్వకుండా, వెళ్ళనివ్వకుండా. కంచె అంటే అంతే కదండి, మనం ఎటు దాటలేము, ఎటు వెళ్ళలేం. అలాంటి పరిస్థితి దేవుడు యోబు గారికి ఇచ్చాడంటండి. ఇంకా చెబుతూ, నా త్రోవలను చీకటి చేసి ఉన్నాడంటండి దేవుడు. ఎటు వెళ్ళాలో తెలియని పరిస్థితి. ఎందుకు అన్నప్పుడు దేవుడు చీకటి చేస్తే ఇక మార్గం కనిపిస్తుందా? కనిపించదు. కనిపించలేని పరిస్థితి అని చెబుతూ, ఆయన నా ఘనతను కొట్టివేసి ఉన్నాడు. దేవుడు ఆయన ఘనతను, అనగా యోబు గారి ఘనతను కొట్టివేశాడంటాను. మరి నిజంగా యోబు గారి ఎంత ఘనత ఉందండి ఆయనకు. తూర్పు దిక్కులలో యోబు గారు వంటి వాడు ఎవరు కూడా లేడు అంటే ఆయన ఎంత ఉన్నతంగా బ్రతుకుంటారు అప్పటికి. మరి అంతటి ఘనతను ఎవరు కొట్టివేసేసారంట అండి? దేవుడు కొట్టివేసేసాడు. ఆయన తల మీద నుండి నా కిరీటంను తీసివేసి ఉన్నాడు. నలుదిశలు ఆయన నన్ను విరగగొట్టగా నేను నాశనమైపోతిని చెబుతున్నాడు. నలుదిశలు, ఈ దిశ నుంచి పరమడ నుంచి వచ్చితే తూర్పునకు వెళ్ళిపోదాం అనుకుంటే అక్కడ కూడా దేవుడు వెళ్ళనివ్వలేదు. అనగా నలుదిశలు ఎటు వెళ్ళాలో కూడా తెలియని పరిస్థితి. నలుదిశలు ఆయన నన్ను విరగగొట్టగా నేను నాశనమైపోతిని అని ఒక ఉదాహరణ చెప్తున్నాడండి. ఎంతలా ఆయన నాశనమైపోయాడో, ఆయన ఎంతటి పరిస్థితి ఆయన వెళ్ళిపోయాడో చెబుతూ, ఒకడు చెట్టును పెళ్ళగించినట్లు ఆయన నా నిరీక్షణాధారమును పెళ్ళగించును. ఒకడు చెట్టును పెళ్ళగించినట్లు. ఎందుకండి ఈ పదం ఉపయోగించారు?
నరకబడినట్లు అని చెప్పి ఉండొచ్చు కదా, లేదు. మరి ఎలా ఉంది ఇక్కడ? విరగగొట్టబడినా అని ఉండిండొచ్చు కదా, లేదండి. నరకబడినా మరలా అది చిగిర్చి వచ్చేస్తుంది, విరగగొట్టబడినా మరలా అది మొలిచేస్తుంది చెట్టులోనే. కానీ ఎలా అయిపోయిందంట అండి తన జీవితం? ఒకడు చెట్టుని ఎలాగైతే పెళ్ళగించుతాడో అనగా ఇంకా లేదు, ఇంకా నిరీక్షణ ఆధారమే లేదు అతని జీవితంలో. మనం ఉండి మనం ఆలోచిస్తున్నప్పుడు మనకన్నా అర్థమవుతుందండి, ఇంకా లేదు, ఎలాంటి నిరీక్షణ ఆధారము కూడా లేని పరిస్థితుల్లో యోబు గారు మనకు కనిపిస్తూ ఉంటారు. అసలు ఇంకా లేదు, ఆయనకు హోప్ అనేది లేదు, నిరీక్షణ లేదు. నాకు మరలా నా పాత జీవితం వస్తుంది, నేను మరలా పాత జీవితంలో నేను ఎలాగైతే జీవించానో నేను మరలా అలా జీవించుతాను అనే నిరీక్షణే ఆయనకు లేదు. నిరీక్షణ ఆధారము లేని జీవితంలో యోబు గారు ఉంటున్నారండి. మరి మనకు అర్థం కావాలంటే చాలా వరకు అప్పులు చేసేస్తూ ఉంటాం. మరి అలా అప్పులు చేసినప్పుడు మనకు ఉండేటువంటి ఆలోచన ఏంటి? మరి నేను చేసే ఉద్యోగానికి, నేను తీసుకున్న అప్పుకి మనం కట్టుకోగలమా లేదా? మన నా జీతం ఇంత వస్తుంది కదా, మరి ఒక్కో నెల లేకపోతే 2 నెలలు లేకపోతే 5 నెలలు లేకపోతే ఒక 2 సంవత్సరాలు నేను ఈ అప్పును 2 సంవత్సరాల లోపు నేను ఈ అప్పును తీర్చగలను అనుకుంటారు. ఎప్పుడు? ఉద్యోగం ఉన్నప్పుడు. మరి అప్పులన్నీ చేసేసి ఆరోగ్యం లేక ఉద్యోగం లేక ఉన్నప్పుడు ఉంటుందా అండి ఏదైనా నిరీక్షణ? నేను తీర్చగలను అని అనిపిస్తుందా? అనిపించదు, చాలా కష్టంగా ఉంటుంది. అలానే మరి చాలామంది మనం ఆలోచిస్తున్నప్పుడు, చాలామంది మనస్తత్వం కానీ వ్యక్తిత్వం కానీ మనం ఆలోచిస్తున్నప్పుడు, మరి యవన వయసులో ఉంటున్నప్పుడు చదువుల్లో ఫెయిల్ అయిపోయారు అనుకోండి, అప్పుడు వాళ్ళు ఎలా ఫీల్ అవుతుంటారు? ఇంక ఇదే జీవితం, మరి ఇంకా ఫెయిల్ అయిపోయాము, మనకి వేరే జీవితం లేదు, ఇదే మన ఫైనల్. ఎన్నో తలంపులు, ఆలోచనలు వచ్చేస్తూ ఉంటాయి. ఇంతే నా జీవితమేమో, అందరూ చులకనగా చూస్తుంటారు, అందరూ మనల్ని ఒకలాగా చూస్తుంటారు, ఇదిగో ఇంట్లో వాళ్ళు నిందిస్తుంటారు, లేక వాళ్ళు ఒకలాంటి ఫీలింగ్ అయిపోయి చివరికి వారికి ఉన్నటువంటి తలంపులు, ఇదిగో నువ్వు ఎందుకు, ఇంకా ఈ జీవితం వేస్ట్, మనం బ్రతికి వేస్ట్, మన కన్న తల్లిదండ్రులకు భారం అయిపోయాము, మనకు చదువు, మనం ఫెయిల్ అయిపోయాము అని చనిపోవాలి అని సూసైడ్ చేసేసుకుంటూ ఉంటారు. కానీ దాన్ని ఓవర్కమ్ చేసేవారు చాలా తక్కువ మందిగా ఉంటారు. అనగా ఇక నాకు నిరీక్షణ ఆధారమే లేదు, నాకు ఎలాంటి ఆధారం లేదు నేను బ్రతకడానికి అనే దశకు వెళ్ళిపోతూ ఉంటారు. కానీ మనం ఒకసారి యోబు గారి గురించి ఆలోచిస్తున్నప్పుడు అతని జీవితంలో నిజంగానే ఎలాంటి ఆదరణ లేదు, ఎలాంటి ఆధారము లేదు. మరి అలాంటిది ఆయన ఎలా తట్టుకోగలిగాడు? అలాంటి పరిస్థితుల్లో కూడా ఎలాగ దేవునికి నమ్మకంగా ఉండగలిగాడండి? క్రింది మాటలు మనం చూస్తున్నప్పుడు, ఇదిగో ఒకడు చెట్టును పెళ్ళగించినట్లు ఆయన నా నిరీక్షణ ఆధారమును పెళ్ళగించును. ఇక ఆయనకి ఎలాంటి నిరీక్షణ లేదని అతనికి ఇంకా తెలియదు, ఇంకా అతను కోలుకోలేని పరిస్థితిలో ఉంటున్నాడు. మొదటి సందర్భంలో ఈ అధ్యాయంలో మొదటిగా ఆయన ఎవరితో మాట్లాడారు? తన స్నేహితుడితో మాట్లాడారు. రెండవది ఎవరితో మాట్లాడాడు? దేవునితో మాట్లాడాడు. ఇక మూడవదిగా మనం చూస్తున్నప్పుడు తన బంధువులతో మాట్లాడుతుంటాడండి. ఒకసారి 13వ వచనం 14వ వచనంలో మనం చూస్తున్నప్పుడు, నా బంధువులు నా ఎద్దకు రాకయున్నారు, నా ప్రాణ స్నేహితులు నన్ను మరచిపోయి ఉన్నారు. నా బంధువులు, యోబు గారికి ఎంతమంది బంధువులు ఉండొచ్చండి? ఇక ఆయన ధనవంతుడు, ఆయన గొప్పవాడు, కోటీశ్వరుడు అనగానే అతనికి బంధువులు ఏమైనా కొరతగా ఉంటారా? లేదు. అలాంటిది ఇలాంటి పరిస్థితి ఆయనకి సంభవించేసరికి ఆయన బంధువులు ఎక్కడున్నారంటండి? అసలు ఆ యోబు గారి యొద్దకు రాక ఉన్నారంటండి. ఇక ఆయన ప్రాణ స్నేహితులు ఆయనను మరిచిపోయారట. మరి అతనికి డబ్బు ఉన్నప్పుడు, ఐశ్వర్యం ఉన్నప్పుడు, ఆస్తి ఉన్నప్పుడు, అంతస్తు ఉన్నప్పుడు, ఇదిగో వీడు మా ఫ్రెండ్, నా బెస్ట్ ఫ్రెండ్ అనేటోళ్ళు ప్రాణ స్నేహితులు. మరి అలాంటి ప్రాణ స్నేహితులు ఇలాంటి యోబు గారికి ఇలాంటి పరిస్థితి వచ్చింది, యోబు గారు ఇలాంటి పరిస్థితిలో ఉన్నారని తెలిసి మర్చిపోయారంటండి. మనకి ఉంటుంటారు ఫ్రెండ్స్, మనకి ఎప్పుడు తెలుస్తూ ఉంటుంది వారి స్వభావాలు? మనకు కష్టకాలం వచ్చినప్పుడు వారి స్వభావం మనకు తెలుస్తూ ఉంటుంది. మరి అప్పటి వరకు మనం అన్నీ ఒకటే ప్రాణం అనుకుంటూ ఉంటాం, కానీ మనకు ఏదైనా ఒక చిన్న కష్టం రాగానే ఆ కష్టంలో వారు అలా వదిలి వెళ్ళిపోతారు చూసారా? అప్పుడు మనకు చాలా బాధ వేస్తుందండి. ఇక్కడ యోబు గారి పరిస్థితి కూడా అదే. ఇదిగో నా బంధువులు నా యొద్దకు రాక ఉన్నారు, నా ప్రాణ స్నేహితులు నన్ను మరచిపోయి ఉన్నారు, నా ఇంటి దాసీ జనులు నన్ను అన్యునిగా ఎంచుదురు, అనగా అంటరాని వారిగా. ఒకనాడు యోబు గారు అనగానే వచ్చి చెప్పండి అయ్యా అనే వచ్చేవారు.
మరి ఇప్పుడు అన్యునిగా అంటరానివానిగా చూస్తున్నారంట అండి. ఇదిగో నేను వారి దృష్టికి పరదేశినై ఉన్నాను, నేను నా పనివాణ్ణి పిలవగా వాడు ఏమీ కూడా పలకక ఉన్నాడు. రే అనగానే వచ్చేసేవాడు, అయ్యా చెప్పండి అయ్యా అని, మరి చెప్పండి యజమాని అనేవాడు. మరి ఇప్పుడు అసలు ఏమీ కూడా పలకకుండా ఉన్నాడంట అండి. అంతేనా? మరి సినిమాలో ఒక పాట ఉండేదండి, మరి పాతకాలంలో ఏంటండి, ధనం ఉన్నప్పుడు సుబ్బిగాడు ఎలా అయిపోతాడంట అండి, సుబ్బారావు అయిపోతాడంటండి. ఎప్పుడు? ధనం ఉన్నప్పుడు. అంటే సుబ్బిగాడు కూడా సుబ్బారావు అయిపోతాడు ఎప్పుడు? ధనం ఉన్నప్పుడు. అప్పటి వరకు సుబ్బిగాడు సుబ్బి అనేటోళ్ళు. ఎప్పుడైతే ధనం వచ్చి గొప్పవాడు ధనవంతుడు అయిపోయాడో అప్పుడు ఎలా పిలిచేవారు అతన్ని? సుబ్బారావు గారండి, సుబ్బారావు గారు అని పిలిచేవారు. మరి ఏంటి అదే ధనం మరలా పోతే మరలా పిలుస్తారా అండి? లేదు, మళ్ళీ ఒరే సుబ్బి అంటారు. అంటే ధనం ఉంటే ఒకలాగా, ధనం లేకపోతే మరోలా మా గౌరవం ఇస్తూ ఉంటారండి. అదే చెప్తున్నారు ఇక్కడ యోబు గారు. ఇదిగో నేను నా పనివాణ్ణి పిలవగా వాడు ఏమీ కూడా పలకకునున్నాడు, నేను వాణ్ణి బతిమాలవలసి వచ్చును. ఒకనొక రోజు వాడు భయపడుతూ వచ్చేవాడు నా దగ్గరికి, చెప్పండి అయ్య గారు అని. మరి ఇప్పుడు నేను వెళ్ళి బతిమలాడవలసిన పరిస్థితి వచ్చేసింది. ఇదిగో నా ఊపిరి నా భార్యకు అసహ్యము అని చెబుతూ, ఇదిగో నేను కనిన కుమారులకు నా వాసన అసహ్యము. మనకు ఒక సందేహం రావచ్చండి, మరి అప్పటికీ అతని కుమారులు చనిపోయారు కదా, మరి నేను కనినా అంటున్నారు ఏంటి అని. అందుకే అక్కడ 1 అనే అంకి ఇచ్చి కింద ఫుట్నోట్లో ఏమన్నారు, నా తోడబుట్టిన వారు అనగా బ్లడ్ రిలేషన్, తన అన్నదమ్ముళ్ళు. వాళ్ళకి ఎలాగైపోయిందంట అండి, యోబు గారి ఒక వాసన అసహ్యం అయిపోయిందంట అండి. చిన్నపిల్లలు సహా నన్ను తృణీకరించెదరు, నేను లేచుట చూచిన ఎడల బాలురు నా మీద దూషణలు పలికెదరు. ఒకానొక రోజున ఇదిగో యోబు గారు వస్తున్నారు అంటే చిన్నపిల్లలందరూ కూడా గౌరవం ఇచ్చేవారు. ఎందుకు? ఆయన అంత డిగ్నిటీ మెయింటైన్ చేసేవారండి. మరి ఇప్పుడు వాళ్ళు దూషిస్తున్నారంట. అసలు యోబు గారంటే మతించడం లేదంట. ఇంకా ఏం చేస్తున్నారు, ఇదిగో నా ప్రాణ స్నేహితులందరికీ నేను అసహ్యుడనైతిని, నేను ప్రేమించిన వారు నా మీద తిరగబడి ఉన్నారు. ఎంత బాధ అండి. యోబు గారి చేత ఇదిగో నేను ప్రేమించిన వారు నా మీద తిరగబడి ఉన్నారు. చాలా వరకు తల్లిదండ్రులు ఎదుర్కొంటూ ఉంటారు. మరి వారు చిన్నప్పటి నుంచి ఎంతో గారాభంగా పెంచుతూ వారికి కావాల్సినవన్నీ ఇస్తూ వారు అలాగా పోషిస్తూ ఉన్నప్పుడు చివరికి పెద్దవాడయ్యేసరికి ఎంతో ప్రేమగా చూసుకుంటున్నప్పుడు వాళ్ళు తిరగబడ్డారు అనుకోండి, అప్పుడు ఎంత బాధపడుతుంటారు. ఇందుకైనా నేను ఇంతగా చూసుకున్నది, ఇందుకైనా నేను 9 మాసాలు మోసింది అని బాధపడుతుంటారు. మరి అలాంటిది ఇక్కడ యోబు గారు తనకున్నటువంటి కష్టకాలంలో ఎవరూ కూడా రాని పరిస్థితుల్లో తన ప్రాణ స్నేహితులు కూడా అతన్ని చూసి అసహ్యించుకుంటున్నప్పుడు ఇదిగో తను ప్రేమించిన వారు కూడా తనని మర్చిపోయారంటండి, వారి మీద తిరగబడి ఉన్నారంట అని చెబుతూ ఇప్పుడు యోబు గారి పరిస్థితి చెప్తున్నారండి. మొదట తన స్నేహితుని గురించి చెప్పాడు, రెండవది దేవుని గురించి చెప్పాడు, మూడవది బంధువుల గురించి చెప్పారు, ఇప్పుడు 4వది తన గురించి తాను చెప్పుకుంటున్నాడండి. ఏం చెబుతున్నాడు? 20వ వచనంలో, నా ఎముకలు నా చర్మముతోనూ నా మాంసముతోనూ అంటుకొని ఉన్నవి. ఎంత భయంకరమైన పరిస్థితిలో ఉన్నారండి యోబు గారు. ఇదిగో నా ఎముకలు నా చర్మముతోనూ నా మాంసముతోనూ అంటుకొని ఉన్నవి, దంతముల అస్థి చర్మము మాత్రము నాకు మిగిలింపబడి ఉన్నది. ఒక్కసారి ఊహించుకొని ఎలా ఉండింటారు యోబు గారు. సిరి సంపదల మధ్య తూలుతున్నటువంటి యోబు గారు ఒక్కసారిగా ఎలా అయిపోయాడంటే అస్థి పంజరంలాగా మారిపోయాడండి. ఎవరు కూడా చుట్టూ రాని పరిస్థితి, ఎవరు కూడా మాట్లాడని పరిస్థితి, ఎవరు కూడా ఆదరించలేని పరిస్థితి. అసలు ఇక ఆయనకు ఆధారమే లేదు. ఇంకా నేను బ్రతకను, ఇక మునుపటి జీవితంలోనికి నేను వెళ్ళను, ఇదేమో లాస్ట్, ఇదేమో నా చివరిది అనుకుని ఉంటారు. అందుకే చెప్తున్నాడు, ఇదిగో నా దంతంలో అస్థి చర్మము కూడా మాత్రం నాకు మిగిలి ఉన్నది అని చెబుతూ ఆయన 23వ వచనంకి వచ్చేసరికి ఆయన చెబుతున్న మాట ఏంటో తెలుసా అండి, నా మాటలు వ్రాయబడవలనని నేనెంతో కోరుచున్నాను. ఎలాంటి పరిస్థితుల్లో చెబుతున్నారండి యోబు గారి పరిస్థితి మనం చూస్తున్నప్పుడు ఆయన ఎంత భయంకరమైన పరిస్థితిలో ఉంటున్నాడు, ఎంత దయానీయమైన పరిస్థితుల్లో ఉంటున్నాడు. అలాంటి పరిస్థితుల మధ్య ఉంటూ ఇదిగో నేను మాట్లాడుతున్నటువంటి ఈ మాటలు
వ్రాయబడాలి, ఇదిగో రికార్డ్ చేయాలి అంటున్నాడండి. ఒకవేళ నిజంగా మనకు కష్టకాలం వచ్చినప్పుడు, మనకు ఇంకా జీవితంలో మనకు ఎలాంటి ఆధారము లేదు అని మనకు అనిపించినప్పుడు మనం ఎవరికైనా చెబుతామా, నేను అనే మాటలు రికార్డ్ చేయండి, నేను అనేటివి వ్రాయండి అని? లేదండి. ఎందుకు? మనకు వచ్చినటువంటి ఆ కష్టకాలంలో, మనకు వచ్చినటువంటి బాధల్లో మనం ఎక్కువగా నోరు పారేసుకుంటూ ఉంటాం. ఎవరి మీద అన్నప్పుడు దేవుని మీద. కానీ ఇక్కడ యోబు గారు ఏం చెప్తున్నారు? ఇదిగో దేవునికే చెప్తుంది, ఇదిగో నా మాటలు వ్రాయబడవలనని నేను ఎంతో కోరుచున్నాను. మరి ఎలాంటి విషయంలో ఉండి కోరుకుంటున్నాడండి ఆయన? నేను మాట్లాడే ప్రతి మాట కూడా వ్రాయబడాలి అని కోరుకుంటున్నాడు. మనం కోరుకోగలమా అలాంటిది? మనకు వచ్చే కష్టకాలంలో, మనం ఎదుర్కొంటున్నటువంటి శ్రమలలో మనం ఎవరికైనా చెప్పగలమా అండి? మనతో ఎవరైనా ఫోన్ మాట్లాడుతున్నారని తెలిసినప్పుడు రికార్డ్ చేసుకుంటున్నాను అంటే ఒకలా మాట్లాడతారు, రికార్డింగ్ లేదు అంటే ఒకలా మాట్లాడతారు. అంతే కదండి. రికార్డింగ్ ఒకసారి ఆగండి బ్రదర్, రికార్డింగ్ పెట్టుకుంటామంటే అప్పుడు ఎక్కడ లేని గౌరవం అంతా కూడా తగిలించి మాట్లాడుతూ ఉంటారు. అది రికార్డింగ్ లేదనుకోండి, మన ఇష్టం, మనం ఎలాగైనా మాట్లాడేస్తూ ఉంటాం. అదే ఒకసారి కష్టకాలంలో, మనకు వచ్చినటువంటి దుఃఖ దినాలలో మనం ఎలాంటి మాటలు మాట్లాడుతున్నాం? ఇక్కడ యోబు గారు ఎలాంటి మాటలు మాట్లాడుతున్నారు? ఆయన కోరుకుంటున్నాడంట, ఇదిగో నా మాటలు కూడా వ్రాయబడవలనని నేనెంతో కోరుచున్నాను, అవి గ్రంథంలో వ్రాయబడవలనని నేనెంతో కోరుచున్నాను. ఆయనకు తెలియని విషయం ఏంటంటే ఆల్రెడీ దేవుడు రికార్డింగ్ చేస్తూనే ఉన్నాడు. అంతేనా? మరి యోబు గారికి తెలుసా అండి దేవుడు రాస్తున్నాడు, దేవుడు వ్రాయించి ఇదిగో నా తర్వాత వచ్చే వారికి ధైర్యపరచడానికి, వారి జీవితాల్లో వచ్చే కష్టాలకు నన్ను చూసి మాదిరిగా పెట్టుకోవడానికి దేవుడు వ్రాయిస్తున్నాడని తెలుసా ఆయనకు? తెలీదు. కానీ యోబు గారు కోరుకున్నాడండి. అంటే యోబు గారి గురించి మనం ఆలోచిస్తున్నప్పుడు ఆయన ఎన్నిటిని ఎదుర్కొన్నాడండి, ఎంతగా ఆయన బ్రతికాడు. చివరి దశలోకి వచ్చేసరికి ఆయన ఎలా అయిపోయాడు? మరి ఇదే చివరి దశ అనుకుంటే పొరపాటండి. మరలా దేవుడు దీనికి రెండింతలుగా అతన్ని ఆశీర్వదించాడండి. కానీ ఈ సందర్భంలో ఆయన చెబుతున్న మాట ఏంటండి? 25వ వచనంలో, అయితే నా విమోచకుడు సజీవుడనియు తర్వాత ఆయన భూమి మీద నిలుచుననియు నేను ఎరుగుదును. ఇదిగో యోబు గారు అంటున్నారండి, నా విమోచకుడు, నన్ను విడిపించేవాడు వస్తాడు, నా విమోచకుడు సజీవుడనియు తర్వాత ఆయన భూమి మీద నిలుచుననియు నేను ఎరుగుదును. ఇంత జరిగిన తర్వాత కూడా ఆయన ఆధారం ఎవరి మీద పెట్టుకున్నాడంట అండి? దేవుని మీద. ఇదిగో నన్ను విమోచించేవాడు ఉన్నాడు, నాకు ఈ విమోచన దొరుకుతుంది, నన్ను విడిపిస్తాడు, ఇదిగో దేవుడు ఉన్నాడు అని. అలాంటి పరిస్థితి, అసలు ఆధారమే లేని పరిస్థితుల్లో కూడా ఆయన దేవుని యందు ఉన్నాడండి నమ్మకంగా. మరి మనకు వచ్చి చిన్న చిన్న కష్టాలకి మనం తొలగిపోతే ఎలాగండి? మన జీవితంలో చాలా ఎదుర్కొంటూ ఉంటామండి. మన విశ్వాస జీవితంలో నిజంగా మనకు పరీక్షాకాలంగా మనం భావించవచ్చు. మనం దేవునిలో ఉన్నతంగా ఉన్నప్పుడే మనకు పెద్ద సమస్యలు అనేవి వస్తూ ఉంటాయండి. అంతెందుకండి, మన అందరికీ కూడా తెలిసే ఉంటుంది ఎక్కువగా. మరి సిబిటి తిరుపతిలో ఒక స్తంభంగా, ఒక సంఘ పెద్దగా ఉంటున్నటువంటి మరి పెద్దలు విన్సెంట్ అంకుల్ గారి గురించి మనం ఆలోచిస్తున్నప్పుడు ఎన్నిటినో ఎదుర్కొంటున్నారండి. మరి ఒకానొక సమయంలో చంద్రగిరి అప్పుడు మొట్టమొదటి క్రీస్తు విజ్ఞాన సభ నిర్వహించినప్పుడు మరి ఆ సభ నిమిత్తమై కరపత్రాలను, ఆ వాల్ పోస్టర్లను అంటిస్తున్నప్పుడు గోడల మీద రోడ్లో అక్కడ ఎవరో మత ఛాందసులవాదులు వచ్చి భయంకరంగా కొట్టారండి. అప్పుడు కూడా ఆ అంకుల్ గారికే పెద్దగా దెబ్బలు తగిలే. ఆ తర్వాత కాలంలో ఇంకా ఎక్కువ దేవుని సేవ చేస్తూ, ఇంకా సంఘానికి ఏమేమి కావాలో చూసుకుంటూ, ఇంకా సంఘ అభివృద్ధి జరుగుతున్నటువంటి ఆ దినాలలోనే మరలా ఇంకో ప్రమాదం జరిగింది. అసలు అంకుల్ గారికి తెలియకుండా రోడ్లో పడిపోవడం, ఆయనకు చిన్న చిన్న గాయాలతో మరలా ఆయనకు అసలు స్పృహ లేకనే వారి ఇంటికి తిరిగి వెళ్ళడం, అది నిజంగా దేవుని కార్యం అండి. ఇదిగో మరలా క్రితం ఆదివారం జరిగిందండి. మరి జరిగింది, మరి కుమారుడు ఇంకా కూడా ఐసీయూలోనే ఉన్నాడు, బెడ్లోనే ఉన్నాడు. అయినప్పటికీ మరి దేవుని కార్యక్రమానికి నేను హాజరవ్వాలి, దేవుని మాటలు నేను వినాలి. మరి దైవ సేవకులు ఎంతో దూర ప్రయాణం చేసి మా మధ్యకు వచ్చినప్పుడు నేనెందుకు రాలేను అని అక్కడ ఎవరినో ఉంచి ఇక్కడ వచ్చి కూర్చుని ఉన్నారండి. మరి మనకి ఇలాంటి పరిస్థితులు ఏమన్నా ఉన్నాయండి? మనకు చిన్న వర్షం రాగానే మనం రావడానికి చాలా ఆలోచిస్తూ ఉంటామండి. వెళ్ళాలా, ఎలాగో లైవ్ ఇస్తున్నారు కదా, మరి ఇంట్లో ఉండి చూసుకోవచ్చు కదా చక్కగా అని ఇలాంటి ఆలోచనలు పడుతుంటాం. కానీ నిజంగా ఒకసారి మనసు పెట్టి ఆలోచిస్తే
మరి నేటి దినాన మనం ఇక్కడ కూర్చొని దేవుని మాటలు నేర్చుకోవడానికి ఎన్ని దినాల ప్రణాళిక ఉంటుందో తెలుసా అండి? ఎంత కష్టపడుతుంటారో తెలుసా అండి? ఎంతో పబ్లిసిటీ చేస్తూ ఉండాలి. ఇదిగో దైవ సేవకులు సుదూరం నుంచి ప్రయాణం చేసుకుంటూ రావాలి, తిండి తిప్పలు లేక, నిద్ర లేక, మరలా ఇక్కడ అయిపోగానే మరలా తిరుగు ప్రయాణం మరొక ప్రాంతానికి వెళ్ళి దేవుని మాటలను అందించాలి. మరి మనకు దేవుని మాటలను అందించడానికే వారు ఇంత ప్రయాసపడుతున్నప్పుడు నేర్చుకోవడానికి మనం ఎంత ఆసక్తి చూపిస్తున్నామని. మన జీవితంలో ఏమైనా యోబు గారికి వచ్చినంత కష్టం వచ్చిందా అండి? యోబు గారు పడినన్ని బాధలు మనం ఏమైనా పడుతున్నామా? అసలు యోబు గారికి వచ్చినన్ని బాధలు నేడు ఎవరికి కూడా రావండి. ఆయనకు వచ్చినన్ని బాధలు ఎవరికి కూడా రావు. ఆయన పడిన కష్టాలు ఎవరు కూడా పడం. దేవుడు కూడా మోయగలిగినంత భారమే మనకు పెడతాడంటని. మనము మోయగలిగినంత పరీక్ష, మనము ఆ పరీక్షలో నెగ్గేవారిగానే ఉండాలి. మరి చిన్న చిన్న వాటికి మనం దూరం అయిపోయేవారిగా ఉండకూడదని. కాబట్టి ఈ మాటలను నేర్చుకుంటున్నప్పుడు, ఈ విషయాలను మనం తెలుసుకుంటున్నప్పుడు, ఒకనాడు యోబు గారు ఎలా బ్రతికారు, ఒక్కసారిగా ఐశ్వర్యవంతుడుగా ఆరోగ్యవంతుడుగా ఉంటున్నటువంటి ఆయన జీవితం ఎలాగ పడిపోయింది, అసలు ఆధారమే లేదు కదండి. ఆయనకు తెలుసా నేను మరలా కూడా నేను పాత జీవితానికి వెళ్తానని? తెలీదు. అయినప్పటికీ ఇదిగో నేను బ్రతికినంత కాలం నేను దేవుని కొరకే బ్రతకాలనుకున్నాడని. అతని యొక్క భార్య కూడా వచ్చి అన్నది కదండి 2వ అధ్యాయంలో, ఇంకనూ ఎందుకయ్యా నువ్వు బ్రతుకున్నావు, దేవుని దూషించి మరణం అవ్వు, చనిపో అన్నది. మరి అలాగ చేశాడా? లేదండి. దేవుణ్ణి పల్లెత్తి మాట కూడా అనలేదండి యోబు గారు. మరి మనకు వచ్చినటువంటి చిన్న చిన్న కష్టాలకు మనం దేవుని మీద నిందిస్తూ ఉంటాం, ఇంకా అనుమానిస్తుంటాం. అసలు నేను విశ్వసిస్తున్న దేవుడు సరైన దేవుడేనా? మరి నాకే ఎందుకు ఇంత కష్టం వచ్చింది, నేనే ఎందుకు ఇలా అయిపోయాను, నా జీవితమే ఎందుకు ఇలా అయిపోయిందని బాధపడుతూ ఉంటాం. అలా బాధపడేవారుగా మనం ఇక ఉండకూడదు. ఎందుకు అన్నప్పుడు ఇదిగో దేవుడు మన కొరకు బైబిల్ ఎంతోమంది భక్తుల జీవితాలను వ్రాయించి ఇచ్చారు. మరి వారి గురించి మనం నేర్చుకుంటున్నప్పుడు, తెలుసుకుంటున్నప్పుడు వాటిని మన మనసున ఉంచుకొని, ఇదిగో మన కష్టం ముందు, మనం పడే శ్రమల ముందు వారు పడ్డవి ఎంత మాత్రం, ఏమాత్రం. కాబట్టి మనవి చాలా తక్కువ, వారివి ఎంతో. కాబట్టి మనం ఈ మాటలన్నిటిని కూడా మనసున ఉంచుకొని మనకొచ్చే చిన్న చిన్న శ్రమలకి, కష్టాలకి దేవునికి దూరం అయిపోయే వారిగా ఉండక, ఎలాంటి పరిస్థితుల్లో అయినా, అది అనుకూల పరిస్థితుల్లోనే మనం దేవుని ఎదుకు రావాలని లేదండి. ప్రతికూల పరిస్థితుల్లో కూడా దేవుని కొరకు వచ్చేవారే నిజమైన దేవుని పిల్లలు. మరి అలాగా నేడు మన అందరం కూడా దేవుని మాటలను వినుటకు ఇక్కడికి వచ్చినందుకు నిజంగా దేవుడు మనకు అనుగ్రహించిన కృప. మరి దీన్ని మనం భావించి మరి ఈ మాటలను మనసున ఉంచుకోవాల్సిందిగా కోరుకుంటూ, ఈ మాటల చేత నన్ను నేను హెచ్చరించుకుంటూ మీ అందరికీ కూడా తెలియజేస్తూ ముగిస్తున్నాను.